హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టింది నేనే, హైటెక్ సిటీని కట్టింది నేనే, ఐటీని తీసుకొచ్చింది నేనే, హైదరాబాద్ను డెవలప్ చేసింది కూడా నేనే అని ఏపీ సీఎం చంద్రబాబు సారు ఎప్పటికీ చెప్తూనే ఉంటాడు. ఇవే కాదు, చాలా వరకు నేనే కట్టినని కూడా చెప్తుంటాడు. అట్లా ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. మరి అది ఏందో మీరే నుండ్రి. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి, నా కోసరం కాదు, మీకోసరం. ఇన్నరా అటల్ బిహారీ వాజ్పేయి సారు ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ రహదారులు వేయాలని బాబు సారే సలహా ఇచ్చిందట. ఇక బాబు సారు చెప్పుట్లనే అప్పటి సర్కారు పెద్ద రోడ్లేసే కార్యం ముంగటేసుకున్నదట. ఇప్పుడున్న ప్రధాని మోడీ సారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంప్యూటర్ వాడకం గురించి, టెక్నాలజీ వాడకం గురించి చెప్పిండు. అప్పుడున్న ప్రధానమంత్రి వాజ్పేయి సారుకు జాతీయ రహదారుల గురించి సలహా ఇచ్చిండన్నట్టు. మొత్తానికైతే ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్లకు సుతం పెద్ద పెద్ద సలహాలు ఇస్తూనే ఉంటాడన్నట్టు బాబు సారు. ఇక నేను విజనరీ కాబట్టి ముందు సూపుతోటి ఆలోచన చేస్తానని చెప్పుకునే చంద్రబాబు అయాళ్ళిచ్చిన సలహాలు చేయంగానే ఇప్పటోళ్ళు పెద్ద రోడ్ల మీద రయ్య రయ్య పోతున్నారన్నట్టు. ఒకవేళ బాబు సారు అయాళ్ళ సలహా ఇయ్యకుంటే ఇప్పుడు తిరిగేతందుకు ఎంత తక్లీఫ్ అవునో ఏందో పోన్రని కారెడ్డం ఆడుతున్నారు కొందరు చంద్రబాబు మాటలు ఇన్నోళ్ళు. ఇక ఏదైనా నేనే చేసినా, నేనే సలహా ఇచ్చినా అని చెప్పుకున్నట్లా చంద్రబాబును మించినోళ్ళు లేరని కొంతమంది పంక పార్టీ లీడర్లు విమర్శలు చేస్తున్నారు. మరిగా జాతీయ రహదారుల ముచ్చట్ల చంద్రబాబు అప్పటి సెంటర్ సర్కారులకు ఏం చెప్పిండో ఏమో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం దీని మీద కామెంట్లు బగ్గనే వస్తున్నాయి. తెలంగాణ లెక్కనే మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తారా, లేకుంటే మమ్మల్ని తెలంగాణలో కలుపుతారా అని నాందేడ్ జిల్లాలున్న 14 ఊళ్ళ జనాలు ఆ నడుమ 5-6 ఏళ్ల కింద నుంచి లొల్లులు చేస్తుంటారు కదా. ఇక ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. తెలంగాణలున్న 14 ఊళ్ళను మా రాష్ట్రంలో కలుపుకుంటామని సాక్షాత్తు ఆ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారు. అగ్గో గట్లెట్లంటారా? ఈ ముచ్చట పురాగా చూస్తే మీకు ఆ कथा ఏందో అర్థమవుతుంది. चलो सोडूनरीगा. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्ड प्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळे ही सर्व गावं महाराष्ट्रामध्ये మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారు ఎప్పుడే ఆల్చం. ఆ రాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ కూడా కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలంలో ఉన్న 14 ఊర్లను మహారాష్ట్రలో కలుపుకుంటామని చెప్పుకొచ్చింది. ఇయాల అసలు ముచ్చటేందంటే హైదరాబాద్ సంస్థానం కెంచి ఈడిపోయినప్పుడు ఈ ఊర్లన్నీ తెలంగాణకే వచ్చినాయి. కాకుంటే ఈ 14 ఊర్లను మా రాష్ట్రంలో కలుపుకుంటే మంచిగుంటదని 1987లో మహారాష్ట్రలో ఉన్న చంద్రాపూర్ జిల్లా రాజూరా జీవతి తాలూకాలు కలుపుకున్నారు. ఇక అప్పటి సంది ఈ ఊర్లల్లో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇద్దరిద్దరు సర్పంచులు కూడా ఉన్నారు. ఇక ఓట్లు సుతం 2 రాష్ట్రాల తరపున ఎత్తున్నారు. ఇక దీని మీద 2 రాష్ట్రాలు కలిసి ఏర్పాటు చేసిన కమిషన్ కూడా ఆ ఊళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే అని చెప్పింది. కాకుంటే మహారాష్ట్ర సీఎం సుప్రీంకోర్టు పోయేట వరకు ఆ కేసు పెండింగ్ ఉన్నది. ఇక ఇదిట్లుండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మల్లోపారి ఆ తేనె తుట్టను గదిపెట్టాలకు పెద్ద రచ్చకే దారితీసింది. ఈ 14 గ్రామాలని మా మహారాష్ట్రలో విలీనం చేసుకున్నానని ఒక ప్రకటన రావడంతో ఈ సరిహద్దు గ్రామాల్లో ఉన్న మహారాష్ట్రలోకి విలీనం కావడానికి ఇష్టపడని గ్రామాలైన పరందోలి, మహారాజ్గూడ మరియు అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి గ్రామాల ప్రజలు, నారాయణగూడ ఈ ప్రజలు ఏంటంటే మాకు మహారాష్ట్రలో విలీనం చేయొద్దు, మేము తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతాం, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మాకు బాగున్నాయి, మాకు అందుతున్నాయి, మా పిల్లలు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదువుతున్నారు, దీనివల్ల మమ్మల్ని మహారాష్ట్రలో విలీనం చేయడం వల్ల మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఏందనేది వీళ్ళు ప్రశ్నార్థకంగా మారుతుందని వీళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇన్నరా అక్కడి జనాలకు సుతం మహారాష్ట్రలో కలుసుడు ఇష్టం లేదట. గందుకే ఇవాళ కొమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ కచ్చి ఫిర్యాదు చేసిరట అక్కడి ప్రజలు. ఇక ముచ్చట్ల కారు పార్టీలు కూడా బగ్గనే గరం అవుతారు. ఏడాదిన్నరలా ఎంత మార్పు వచ్చింది. అప్పుడేమో నాందేడ్ జిల్లాకేంచి 14 ఊర్ల నుంచి వచ్చి మరి మమ్మల్ని కూడా మీ రాష్ట్రంలో కలుపుర్రి, మీ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టే మాకు కూడా సంక్షేమ పథకాలు అందేటట్టు చేయుర్రి అంటే ఇప్పుడు అదే మహారాష్ట్ర తెలంగాణ గ్రామాలను కలుపుకునేటట్టు చేస్తున్నారని కోపానికి వస్తుర్రు. ఇక కొందరేమో అటు భద్రాచలం మండలంలో ఉన్న 5 గ్రామాలు మళ్ళా మనకియ్యమంటే ఏపీ ఇత్తలేదు, మీదికెంచి మన భద్రాచలం రాములోరి శూన్యం భూములు కబ్జా కాబట్టే, ఇటు మహారాష్ట్రనేమో తెలంగాణ గ్రామాలు గుంజుకోబట్టే
ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకునేటందుకు ఇది రాష్ట్రమా లేకుంటే నచ్చినట్టు కోసుకునే కేక. అయినా ఇంత జరుగుతున్నా సోద్యం చూస్తున్న సర్కారు పెద్దలను కూడా ఎట్లా అందుకునుడని మస్తు ఫైర్ అవుతున్నారు కొందరు తెలంగాణ వాదులు. చూడాలి మరి తుదకేం జరుగుతుందో ఈ ముచ్చట్ల. వానాకాలం షాలయ్యి నెల రోజులు దాటిపోయినా వానదేవుడు కరుణించకపోయేటాలకు రైతుల అవస్థలు చిన్నగా లేవుల్లా. మొన్నట్ల జగిత్యాల జిల్లాల బిందెలతోని నారుమడికి నీళ్లు పోసిన ముచ్చట్ను మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు శానా ఊళ్ళల్లా గిదే పరిస్థితి ఉన్నదిలా. పాపం రైతులు పడుతున్న బాధలు చూస్తుంటే మస్తు దుఃఖం అనిపిస్తున్నది నాకైతే. అయ్యో దేవా, ఈ కట్టం పగోళ్ళకు కూడా రావద్దుల్లా. పాపం నారుమడిని సుతం బిందెలతోనే నీళ్లు తెచ్చుకొని తడుపుకునే పరిస్థితి వచ్చిందంటే రైతులు ఎట్లా బతుకుతారు ఏం కథ. మైబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరినగర్ ఊళ్ళే నారుమడి ఎండిపోతున్నదని చెప్పి ట్రాక్టర్ల డ్రమ్ములతో నీళ్లు తెచ్చి పోసుకుంటా పంటను దక్కించుకుంటున్నారు రైతులు. ఇక ఈ రైతుల ముచ్చట్లు ఇట్లుంటే జనగామ జిల్లా పెద్ద రామచర్ల ఊళ్ళే సుతం నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని అక్కడ రైతులు మస్తు బాధపడుతున్నారు. నారు కానీ దున్నుకున్నామన్నా, దున్నుకుంటే నారు కూడా బారతలేదు. బోరు 500 ఫీట్ల బోరు కూడా మొత్తం డ్రై అయిపోయింది. వాటర్ ఏం లేదు. మొత్తం పసలకు నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మనుషులం కూడా తాగేతందుకు కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఇక మొత్తం ఇట్లా అంతా మొలిసేసింది. తాగేతందుకు నీళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి అన్న, మొత్తం డ్రై అయిపోయినాయి. 500 ఫీట్ల బోర్ అన్నది. 500 ఫీట్ల బోర్లో కూడా చుక్క నీళ్ళు లేకుండా అయినాయి. ఇప్పుడు ఇక్కడ చూసినా ఏం పరిస్థితి లేదు. పశువులకు కూడా అమ్ముకున్నామన్న మొన్న వాటర్ లేక. మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు తక్షణమే కాలువ ద్వారా నీళ్ళు రావాలన్నా, లేకపోతే తాగునీరు కూడా లేకుండా అయిపోయింది. పెద్ద రామంచల గ్రామం మరీ దారుణం అయిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల చూసినా గానీ ఇంత దారుణం అయితే ఎక్కడ లేదు. ఏటిగడ్డ లెక్క అయిపోయింది అన్న. పాపం బోర్లు ఎండిపోయేటాలకు పంటలకే కాదు తాగునీటికి సుతం సకుల గోస అవుతున్నదట. పశువులకు సుతం మస్తు కష్టం అవుతున్నదట. పోయిన సర్కారు నీళ్లు ఇడిచింది, మేం పంటలు మంచిగానే వండించుకున్నాం. ఇప్పుడు మాత్రం నీళ్లు లేక పంటలన్నీ ఆగమవుతున్నాయి. ఇప్పటికైనా మాకు కాలువ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేసిర్రు అక్కడి రైతులు. వర్షాలు యాళ్లకు వడకపోయే వరకు అంతటా గిట్లనే ఉన్నది రైతుల పరిస్థితి. ఇక్కడ అక్కడ అని ఏం లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు కండ్లల్లా వత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు వర్షాల కోసం. అయినా చినుకు జాడ లేకపోయే వరకు ఆడాడ కప్పతలాడుతున్న ముచ్చట్లు కూడా మన జోర్దార్లు చెప్పుకున్నాం కదా. ఇవాళ నల్గొండ జిల్లాలో ఏం చేసిర్రో చూడుండ్రి. నల్లగొండ పట్టణం అన్నేశ్వరం గుట్ట మీద ఉన్న శివాలయం దగ్గర వరద పాశం అండి ఇట్లా బండ మీద పోసి నాకిర్రంతా ఓం నమ శివాయ అనుకుంటా ఇట్లా చేస్తే వర్షాలు పడతాయని నమ్మికనట. అందుకనే ఇట్లా చేసిర్రు వాళ్ళు. ఇల్లే కాదు, వీళ్ళు కూడా ఏం చేసిర్రో చూడుర్రి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడుగల్ ఊళ్ళో కూడా వర్షాలు పడాలని వరద పాయసం బండల మీద పోసి మోకాల మీద కూర్చొని పాశాన్ని నాకిర్రు. మరి ఇట్లా చేసినందుకైనా వర్షాలు దండిగా పడి పంటలు బగ్గ వండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచి ఇయ్యాల కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి వార్త? ఏం పంచాదులో ఏం అంగడో అర్థం అయితలేదు నాకైతే. లోకమంతా ఒక దిక్కు నేనో దిక్కు అన్నట్టు ఈ మొక్కతే ఎందుకు ఇట్లా తయారైతుందో నాకు అసలు అర్థం అయితేనే లేదంటున్నా. ఈ పంచాదులు చల్లగుండ. అగ్గో ఎవరి గురించే తాత నువ్వు గంతగనం తనలాడుతున్నావు? ఇంతకీ ఆ ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదే? ఇక నిర్ర నిలబడి చూస్తాను ఎవరికి తగ్గుందరా. ఇక అప్పట్లో ఒక ఆమె గిట్లనేరా, నేను అన్నిడిచిన బాణాన్ని అని అట్లా ఇట్లా మాట్లాడి ఆఖరికి ఒక కొత్త దుకాణం తెరిచి ఆమె ఎటు కాకుండా అయిపోయింది. ఇక ఇప్పుడు ఈమె మాట్లాడి మరి ఈమె ఇంకోసారికి ఏం చేస్తుందో చూడాలి. కానీ ఓ ముసలోడా ఇంతకీ ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదే అంటే ఏమేమో దీర్ఘాలు తీస్తున్నావు? అరే గమ్మ కల్వకుంట్ల కవితక్క పిల్ల అంచను ఆమె అన్ని తలా తోకలేని ముచ్చట్లు మాట్లాడుతుంది. ఈ నడుమ చేయిపాటి సర్కారు బీసీ రిజర్వేషన్ మీద తీసుకొచ్చిన ఆర్డినెన్స్ 100కు 100% కరెక్ట్ అట. కానీ వాళ్ళ సొంత పార్టీ కారు పార్టీ వల్లే ఈ ఆర్డినెన్స్ కు అడ్డుపడతారట అంచను. అవి అట్లా మాట్లాడుతుంది. మరి అసలు కవితక్క సొంత పార్టీనే ఎందుకు బదనాం చేస్తుంది చెప్పు? నీ బొంద అప్పట్లోనేమో హరీష్ రావు సారు చెప్పే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ అనే ముచ్చట మంచిగా ఉన్నది. కాకపోతే ఆ ఆలోచన ఏదైతే ఉన్నదో జల్లిన ఆచరణలో పెట్టాలి అని చెప్పే మళ్ళా కారు పార్టీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు కదా అని చిట్లాడతాను మీద మాసిన ముఖం దానా. మరి అసలు కవితక్క సొంత పార్టీనే ఎందుకు బదనాం చేస్తుంది చెప్పు? మరి నేను అనేది కూడా గదే.
తిన్నింటి వాసాలే లెక్క పెట్టినట్టు చేస్తానంటే ఏందన్నట్టు మా కవితక్క కారు పార్టీలే ఉంటుంది, కారు పార్టీగా తూటు పెట్టాలని చూస్తుందా? అప్పట్లో మా కేసీఆర్ సార్ ఈ బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని చూస్తే పెద్ద కోర్టు ఏ బాబు అవన్నీ ముచ్చట్లు అటెంక కానీ ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టు అని అంటే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండు కేసీఆర్ సారు. ఇప్పుడు ఈమెచ్చి నేను లాయర్లతోటి మాట్లాడినా, మేధావులతోటి మాట్లాడినా, ఆర్డినెన్స్ తోటి పని అవుతుంది అని అంటే కారు పార్టీని నడిపించే కేసీఆర్ సార్కు తెలియదా ఈ ముచ్చట? వాళ్ళు మాట్లాడేటందుకు వాళ్ళకు మేధావులు దొరుకుతలేరా మరి? ఏమోనే మరి ఆ కల్వకుంట్ల కవితక్క ఎట్టెట్లా ఆ మాటలు అంటున్నదో తెలియదు కానీ బీసీ వర్గానికి బాగా దగ్గర కావాలని చూస్తున్నది. వద్దంటలేం పిల్ల, ఒక రాజకీయ లీడర్గా ఒక వర్గ ప్రజలకు న్యాయం జరిగేటందుకు నేను పోరాటం చేస్తానంటే దాన్ని ఎవరు వద్దంటారు చెప్పు? లీడర్కి అది అవసరం కూడా. అట్లా అని సొంత పార్టీని బదనాం చేసినట్టు మాట్లాడతానంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? తను కూసున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు అవుతుందా కాదా? అది నిజమేనే తాత, కానీ కవితక్కకు ఈ ఆలోచన ఎందుకు వస్తలేదో ఏమో మరి. ఎందుకని అని అంటే కారు పార్టీ పెద్దలు ఈమెను పక్కకు పెట్టి ఏరేటోళ్ళని పక్కకు కూర్చుండే పెట్టుకుంటారు కాబట్టి ఈమెకు నచ్చలేదు కావచ్చు, అందుకే ఇత మాట్లాడుతుంది కావచ్చు. సరే మాట్లాడితే మాట్లాడుకొని మాకేంది కానీ. అయినా మనల్లా మన ముచ్చట ఈ చేయి పార్టీ సర్కారుకు బీసీల మీద ఇంత పాయిరమే ఉంటే గద్దెనెక్కిన మొదటి సంవత్సరంలో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టవచ్చు కదా. ఇన్ని రోజులు ఎందుకు ఈ ముచ్చట్లు నానబెట్టుకుంటా చెప్పు? ఎందుకంటే చెయ్యిపాటి సర్కారు బీసీల పక్షాన బాగా కొట్లాడుతాంది, బీసీలకు న్యాయం చేసేటందుకు బాగా కష్టపడుతుందని జనాలు అనుకోవాలని ఇట్లా చేస్తుంది కావచ్చునే. ఎవరు ఏది చేసినా జనాలకు కొత్తగా తోడి పెట్టింది ఏమి లేదు. ఇది వరకు బీసీ లీడర్లు లేరా, బీసీ ఎమ్మెల్యేలు లేరా, బీసీ మంత్రులు లేరా, బీసీ ముఖ్యమంత్రులు లేరా? వాళ్ళ నొద్దులు ఏం తోడి పెట్టిర్రు బీసీలకు? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ తోటి కొత్తగా తోడి పెట్టేది ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు. ఎప్పటి చిప్ప ఏనుగులే అన్నట్టు బలిసినోడు ఇంకా బలితేనే ఉంటాడు, బక్కోడు ఇంకా పేదగా అయితేనే ఉంటాడు. అంతే మా బీసీల బతుకు. కొత్తగా ఏం వరకది మాకు అర్థం అయితేనే ఉండే. రాజకీయం అంటే ఏదో ఒకటి ముంగటేసుకోవాలి కాదే, అందుకే ఈ నాటకాలన్నీ. అయినా మా కవితక్కకు వాళ్ళ కారు పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళల్లో ఆదికి రాని మా బీసీలు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోగానే సొంత పార్టీ వాళ్ళు పక్కకు పెట్టంగానే ప్రేమ బాగా పుట్టుకొచ్చిందా మా బీసీల మీద? ఎమ్మా ఈ పాట ఆ పాట పడి ఆఖరికి కొత్త పార్టీ వెతితట్టే ఉన్నదిరా మన కవితక్క. కోపు చూస్తుంటే గట్లేగా అనత్తాను మరి, పెట్టినా పెడుతుంది మరి చెప్పలేము. ఓ అయ్యా, నువ్వు ముచ్చట్ని యానంచెల్లో యాడక తీసుకోపోతున్నావు. అట్లా ఇట్లా అని ఆ కవితక్కనికి ఇట్లా ఏమన్నా అనేవు, ఆయన నీ పుంగి గిట్లా వలగొట్టియగల. అయ్యా నేను నల్లాంచినా తెల్లాంచినే ఇన్నొద్దుల సంధి బీసీల మీద లేని సోయి ఇప్పుడే ఎందుకు వచ్చింది అక్క? అన్న అడ్డం ఉంటాడని అయ్య పట్టించుకుంటలేడని ఇప్పుడు బీసీల మీద ఇంత ప్రేమ వస్తుందా అక్క? ఇవాళ చేయి పార్టీ సర్కారు వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గంతగనం నచ్చిందా అక్క అని మాట్లాడతాను. అయ్యో నేను అన్నదాంట్లో తప్పు నాదిరా, నేను నచ్చిరానే అన్యం పుణ్యం ఎరకని మంచి గట్లా బట్టగాల్చి మీద వేసినట్టు చేయబడుతుంది. నువ్వు తప్పు మాట్లాడుతున్నావని నేను అంటలేను ముసలోడా, అట్లా ఇట్లా అని నువ్వు నోరు గిట్లా జారేమంటున్నా గంతే. అది ఉన్న మాట అంటానే తల్లి, కవితక్క చేసేదాన్నే నేను చెప్పబడుతుంది. దీంతో మళ్ళీ నోరు జారేది ఎక్కడిది? నేను నంచినారా? నేను నంచినా? నువ్వు చెప్పే వార్త ఏదో చక్కగా చెప్పక వాళ్ళ జోలి వీళ్ళ జోలి నీకెందుకు ముసలోడా? వా నేను కూడా గదే చెప్తానే తల్లి. అయినా ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు మా బీసీల పాట ఎందుకు వాడతానయో మాకు బాగా ఎరికే. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదరా, దానికోసమే ఇటువంటి కొత్త పాట వాడతానే అన్నట్టు. అయినా మాకు వాళ్ళకి ఎక్కడ వాత పెట్టాలో మాకు కూడా బగ్గా ఎరికే. ఆ పని మేము చేస్తాం కానీ ఇక నేను ఈ క్రమ వార్తలు అయితే నువ్వు చదువుకో. ఈ ఆంధ్ర నువ్వు నేను ముచ్చట మాట్లాడుతుంటే మరో నువ్వు రాంచిన వచ్చిడ కూర్చున్నావు. ముందుగా కూలి పైసలు ఇద్దా చెత్తాని ఊరాలు కదా కూడా పని చేసినాక పైసలు ఇస్తారా? ముందుగానే పైసలు ఇచ్చి పని చేయించుకుంటారా? పైసలు చేయగానే చెప్తావు. మా ముసలోని గద్రాయించిన గాని వాస్తవానికి కూడా కవితక్కకు కారు పార్టీకి నడుమ దూరం పెరిగినట్టే కొడుతున్నది. కేసీఆర్ మాట అన్నాడంటే కారు పార్టీ లీడర్లంతా తూచా తప్పకుండా వాటిస్తారు. అసంటిది బీసీ రిజర్వేషన్ల ముచ్చట్ల బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం తప్పు. 4-5 రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు కూడా నేను చెప్తున్న ఆర్డినెన్స్ కు మద్దతు ఇస్తారని అంటున్నదంటే అన్న కేటీఆర్నే కాదు, నాయన నిర్ణయాన్ని సుతం ఖాతరు చేత్తలేనట్టే లెక్క అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రేపట్ల ఏం జరుగుతుందో. అందరూ పూలతోని చేసిన బతుకమ్మని ఎత్తుకుంటే మంత్రి సీతక్క జోషిన్రానులా వెరైటీగా కూరగాయలతోని చేసిన బతుకమ్మని ఎత్తుకున్నది.
ఇక టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు గిట్లా అన్ని తీర్ల కూరగాయలతోని బతుకమ్మనైతే మంచిగానే వేర్చింది. కానీ అసలు బతుకమ్మ అంటేనే పూల పండగాయే, తెలంగాణ సంస్కృతి పండగాయే. తీరొక్క పూలతోని ఆకులతోని తయారు చేసుకొని గౌరమ్మను పూజించుకునే ఆడిబిడ్డల పెద్ద పండగాయే. గిసొంటిది గిట్ల వెరైటీగా చేస్తామంటే అమ్మవారికి కోపం వచ్చిందో ఏందో గాని చూడండి ఏమైందో మంత్రి సీతక్క ఎత్తుకున్న బతుకమ్మ. అయ్యో ఎంత పనైందోల్లా, బతుకమ్మ అంతా ఆగమాగమైంది గదా. నెత్తిమీద పెట్టుకున్న కూరగాయల బతుకమ్మ అంతా చెల్లా చెదురై కింద పడ్డది. అయితే దీంట్లో మంత్రి సీతక్కదేం తప్పులేదొల్లా. ఇందిరా మహిళా శక్తి వేడుకలకు ములుగుకు పోయిన సీతక్కకు వెరైటీగా స్వాగతం పలకాలని ఆడున్న కార్యకర్తలెవలో అత్యుత్సాహంతోని గిసొంటి బతుకమ్మను తయారు చేసి ఇచ్చిండ్రట. ఇక సంబురంగా అక్క నెత్తిమీద పెట్టుకుని పోతుంటే నడిమిట్లనే జారిపోయి కింద పడ్డది గిట్లా. ఇది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరశానైండ్రు. ఇక మంత్రి సీతక్క సుతం మనసుల బగ్గనే తిట్టుకున్నట్టున్నది. నలుగురిట్ల నవ్వుల పాలు చేసేటట్టు గీ కూరగాయల బతుకమ్మ చేసిచ్చినోళ్లను. కాని ఏం చేత్తది మేడం, సప్పుడు చేయకుండా కూరగాయల బతుకమ్మని పక్క వంటోళ్ళకి ఇచ్చి వచ్చిన కార్యాన్ని చేసుకొని పోయిండే. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూరగాయలతోనే బతుకమ్మను వేర్చి కింద పడేటట్టు చేసినోళ్ల మీద మస్తు గరమైతున్నారు చాలా మంది. ఇది చూసిన తెలంగాణ ఆడిబిడ్డలు. మందుబాబులకు ట్రాఫిక్ పోలీసులు పెద్ద షాకే ఇచ్చిండ్రు కదా. ఏమున్నది ఆలిచ్చే షాకు, మా అంటే తాగి నడిపేటోళ్లకు చలాన్ల రేట్లు పెంచిండ్రు కావచ్చు. సర్కారోళ్ళు మందు రేట్లు పెంచితే తాగుతలేమా, ఆగుతున్నామా? ఇక ఇప్పుడు పోలీసులు చలాన్ల రేట్లు పెంచితేమన్నా భయపడతామా? తాగుడే ఊగుడే అనబోతున్నారు కావచ్చు గీ ముచ్చట తెలిసిన కొందరు మందుబాబులు. కాని అసలు ముచ్చట తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది కావచ్చు వాళ్ళకు. ఇప్పటిదాకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులంటే రోడ్ల మీద బండ్లను ఆపి రాత్రిపూటనే చెకింగ్ చేసేది కదా. ఇక ఇప్పటికెంచి పట్నంలో పగటీలు సుతాం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారట ట్రాఫిక్ పోలీసులు. ఇక వార్తా ఛానళ్ల లెక్కనే రోడ్ల మీద 24/7 రోజులు పనిచేస్తారట పట్నం ట్రాఫిక్ పోలీసులు. అంటే పొద్దటికెంచి అర్ధమరాత్రి దాకా ఎప్పుడైనా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తారన్నట్టు. ఈ నడుమ కొందరు స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు పొద్దుగాలనే దాగి బస్సుని నడుపుతున్నారన్న ముచ్చట పోలీస్ చెకింగ్ లో బయటపడ్డది కదా. గందుకే ముందు జాగ్రత్తగా పట్నంలో 24 గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలని డిసైడ్ చేసిండ్రట. ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టు గీ బస్సు డ్రైవర్ల దాగుడు చెయ్యబట్టి మాకు పెద్ద గండం మోపైంది కదా అని అనుకుంటుండొచ్చు గీ ముచ్చట ఎరికైనా కొందరు మందుబాబులు. కానీ ఇప్పటికే రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తేనే 100 మంది మందుబాబులు పట్టుబడుతున్నారు. ఇక పగటీలు సుతం గీ చెకింగ్లు చేసే వరకు గా సంఖ్య 1000 దాటి లక్షలైన అవుతుండొచ్చని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరికైనా పబ్లిక్ కొందరు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.